హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్ మరియు పెండింగ్ బిల్లులపై చర్చ జూలై 16వ తేదీ జరగబోయే క్యాబినెట్లో ఉండవచ్చా అనే దాని గురించి అయితే వీడియో తెలుసుకుందాం. అలాగే 2023 డిఆర్ అరియర్స్ గురించి కూడా తాజా అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉందండి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 2018 నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలండి. అదేవిధంగా 2023 జూలై నుంచి అమలయ్యే విధంగా అయితే 12వ పీఆర్సీ కమిషన్ వేసి తక్షణమే మధ్యంతర భృతిని అయితే ప్రకటించాలని పెన్షనర్లందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలను చర్చించాలని గత నెల చివరిలో ఉద్యోగ సంఘాల నాయకులతో అయితే సమావేశం ఏర్పాటు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఆ సమావేశం వాయిదా పడింది. అది ఈ నెలలో జరుగుతుందని తెలుస్తోంది. కాగా ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఐఆర్ మరియు జనవరి నుంచి రావాల్సిన డిఆర్ ప్రకటిస్తారని, 12వ పీఆర్సీ ప్రకటన కూడా ఉంటుంది అని భావిస్తున్నారండి. అలాగే 2018 నుంచి రావాల్సిన బకాయిలు చెల్లింపుల విషయమై ప్రభుత్వ ప్రకటన ఉండవచ్చని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే ప్రకటించే అవకాశం అయితే లేదు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతనే ఏదైనా ప్రకటన జరిపే అవకాశం ఉంటుందని అయితే అనుకోవచ్చండి. సో కాబట్టి ఈ వచ్చే క్యాబినెట్ భేటీలో అయితే ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా శుభవార్త ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయిన నెల చివరిన, అంటే పోయిన నెల ఆఖరిలోనే ప్రకటించవలసిన ఐఆర్ ప్రకటించవలసిన అవసరం అయితే ఉండింది. కానీ అప్పుడు వాయిదా పడిందండి ఎందుకో. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఉద్యోగులకు ఉద్దేశించి ఖచ్చితంగా తీవ్రమైన కసరత్తు అయితే ప్రభుత్వం చేస్తుంది. వెంటనే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ బిల్లులపై కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారండి.